ఇప్పుడు అనుకునేది ఏమిటంటే, నేను ఒంటరి వాడినని కొంతమంది అనుకుంటే, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. నాకు తోడెవ్వరు లేరు అనే నిరాశ, నిస్పృహల మధ్యలో బ్రతికే జనాంగము లేకపోలేదు. అయితే దేవుణ్ణి నమ్మి, దేవునిని ఆరాధించి, ప్రభు కొరకు ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్న ఆయన బిడ్డలకు దేవుడు ఒక గొప్ప భరోసా లేదా వాగ్దానం ఏమిటంటే, మీ ఆత్మీయ యాత్రలో మీరు నడిచేటప్పుడు మీరు ఒంటరి వారు లేదా మాకెవరు లేరు అనే ఆలోచన మీ మనసులోనికి రానివ్వక, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ముందుకు నడిచేటట్లుగా ఈ మాటను పలికారు. ఇది వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలతో ప్రభు మాట్లాడారు. జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు, నేను మీ ముందరను మీ వెనుకను ఆవరిస్తాను అని. ప్రభు ఒక వ్యక్తిని ముందు వెనక ఆవరించి నడిపిస్తే అతగాడి జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో కొన్ని విషయాలు చెప్తాను. మనం కూడా ఈ వాక్యం వినగానే నాతో ప్రభువు నడిస్తే, నా ముందు ప్రభువు నడిస్తే బాగుండు కదా, ప్రభు యొక్క సన్నిధి నాతో కూడా ఉంటే బాగుండు కదా, నేను వెళ్ళిన ప్రతి కార్యము సఫలమవుతుంది అనే ఆశ మనకు కలుగుతుంది. ప్రభు నడవక దేవుడు ఎడబాపిన వారు జీవితాలు ఎంత దుర్లభముగా మార్చబడ్డాయో వేద గ్రంథంలో చాలామందే ఉన్నారు. అయితే దేవుణ్ణి విడిచిపెట్టిన వారి గురించి కంటే, దేవుడు ఒక వ్యక్తితో నడిస్తే, ఒక సంఘం ముందు నడిస్తే, ఒక సేవకుని ముందు నడిస్తే జరిగే అద్భుత కార్యాలు కొన్నిటిని ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్నాం. సరే, ప్రభు చెప్పాడు కదా ఆ రోజున ఆ ప్రజలతో. 12వ వాక్యం మొదలుపెట్టి చదివితే ఒక మాట వ్రాయబడి ఉంటుంది. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. ఎందుకనంటే మీ ముందు వెనుక దేవుడు ఆవరించి నడిపిస్తాడు. అప్పటి వరకు వారి యాత్ర ఎలా ఉంది అంటే, వెనక చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. అంటే వారి ఆత్మీయ యాత్రలో ఎప్పుడు చూసినా తొందరపాట్లే, ఎప్పుడు చూసినా అలజడే, ఎప్పుడు చూసినా పరుగు పందెం లాంటి జీవిత గమనమే. ఒక్కరోజు కూడా ప్రశాంతమైన జీవితాన్ని చూడలేదు. అయితే దేవుడు అంటున్నాడు, ఇక మీదట నేను మీకు ఇచ్చే వాగ్దానం ఏమిటంటే, ఇదిగో నేను మీ ముందు వెనక నడవబోతున్నాను. ఇక తొందరపడటం, ఇక గలిబిలు అవ్వటం ఏంటి, నా జీవితం ఇదే. అప్పుడప్పుడు ఇళ్లలో స్త్రీలు అంటారు, ఉదయం లేవటం పరిగేనండి నా జీవితం, తొందరగా ఏ కోణంలో చూసినా మనశ్శాంతి లేదండి అంటారు. అంటే దాని అర్థం ఏమిటి? భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మనిషి హృదయము గలిబిలితో నింపబడిపోతూ ఉంటుంది. మనిషిని హృదయము భయంకరమైన ఆలోచనలతో నింపబడిపోయి ఉంటుంది. ప్రభు అంటున్నాడు, ఇక మీదట అలాంటి ఆలోచనలు, అలాంటి గలిబిలి చేసే క్రియలు ఏవి కూడా నీ దరికి రానివ్వకుండా నేను నీ ముందు వెనక నడిచి ఆవరించి నిన్ను నడిపించబోతున్నాను. వేద గ్రంథం ఉన్న వాళ్ళు ఆ వాక్యం మీద చేపెట్టుకుని మీ కుడి హస్తం, ప్రభువా ఇక మీదట నా ముందును వెనుకను మీరు ఆవరించి నడిపించండి అని మీ మనసులో హృదయపూర్వకంగా కోరుకోనండి. ప్రభు ఇక మీదట నీ ముందు నడవబోతున్నాడు. ఇక మీదట నీ వెనుకను దేవుడు ఆవరించి దేవుడు నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం చెప్పినప్పుడు ఆ ప్రజలు ఒక చోట ఉన్నారట. ఇప్పుడు దేవుడు చెప్పిన వాక్కు, దేవుడు ముందు నడవాలని, నా వెనుకను ఆవరించాలని ఆశ నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. మరి ఎవరితో నడుస్తాడు? నాలా తెల్ల బట్టలు వేసుకుంటే నడుస్తారా? లేదా చక్కగా మీలా పాడగలిగితే ప్రభు నడుస్తారా? లేదు ఇంకా మంచి మంచి పనులు చేస్తే ప్రభు మన ముందు ఉండి వెనుకను ఆవరించి మనల్ని కాపాడుతారా అంటే, కొన్ని విషయాలు అదే అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి. మీరు చదవగలిగితే 52వ అధ్యాయంలోనికి వచ్చి 11వ వాక్యాన్ని చదువుదాం. పోవుడి పోవుడి, అచ్చట నుండి మీరు వెళ్ళుడి, ముట్టకుడి, తొలగిపోవుడి. పోవుడి పోవుడి. ఎక్కడ ఉన్నారు? దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ నుండి మీరు వెళ్ళిపోవాలి అని ఒక హెచ్చరిక చెప్తున్నాడు. మీరు ఎక్కడ ఉన్నారో మీరు గమనించుకోవలసిన విషయం. ప్రభు మీ ముందు వెనుక ఎందుకని ఆవరించట్లేదు? ప్రభు మన ముందు నడిచి మన ప్రతి కార్యం ఎందుకని సఫలపరచడం లేదు అంటే, వాగ్దానం చేసిన వాడు మాట తప్పడు.
ఆయన మాట తప్పుటకు నరుడు కాదు. మాట ఇచ్చి తప్పక మన జీవితాలలో ఆయన నెరవేర్చగలిగిన వాడు. అయితే ప్రభు అంటున్నాడు, నేను మీ ముందు నడవాలి అంటే మీరు కూర్చున్న స్థలములో నుంచి మీరు లేచి వెళ్ళాలి. మీరు కూర్చొని నిలబడిన స్థలములు నేను నడిచే విధముగా లేవు. మీరు కూర్చొని మీ జీవితాలలో ప్రభు నడుస్తే బాగుండను తలస్తున్నారు కానీ, మీరు కూర్చొని మీ జీవితాలలో మీరు ఎక్కడైతే నిలబడి కదలని స్థితిలో ఉన్నారో అక్కడ నుంచి లేచి మీరు వెళ్ళగలిగితే నేను మీ ముందు నడుస్తాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభు నడవాలి అంటే మనం కూర్చున్న స్థానమును మనం విడిచిపెట్టి లేవాలి. ఇప్పుడు అక్కడున్న ప్రజలు ఎక్కడ కూర్చున్నారో, ఒకవేళ అలాంటి స్థానం మన జీవితంలో కూడా అలాంటి స్థలాలు మనం కూర్చుని ఉంటే ఈరోజు లేవగలిగితే ప్రభు మన ముందు నడుచునుగాక. ఎక్కడ కూర్చున్నారు? కొంత సమాచారం మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో కొంతమంది ప్రజలు కూర్చున్నారంట. అంటే ప్రభు నడవలేని స్థితిలో, ప్రభు వారిని ముందుకు నడిపించలేని స్థలాలలో వారు కూర్చొని ఉన్నారట. మీరు ఆది కాండంలోనికి వెళితే లోతు వారి బిడ్డలతో చెప్తున్నాడు. ఒకసారి వేద గ్రంథం తెరిచి ఆది కాండంలోనికి రండి. వారు ఎక్కడ కూర్చున్నారో, ఎక్కడి నుంచి లేవాలో ఆది కాండము 19వ అధ్యాయము 14వ వాక్యము. లోతు బయటికి వెళ్ళి మాటలాడి లెండి లెండి ఈ చోటును విడిచిపెట్టి రండి. ఎందుకొరకు? ప్రభు మీ ముందు వెనక నడవాలి అని మీరు ఆశపడితే ఈ చోటులో కూర్చున్న మీతో ప్రభు నడవలేడు. ఈ చోటులో కూర్చుని నా దేవుడు నాతో నడవటం లేదని నీవు నిట్టూర్పులు విడిచినా ప్రయోజనం లేదు. ఎక్కడ కూర్చున్నావు? అక్కడ లోతు చెప్తున్నాడు, ఏయ్ బాబు మీరు లేవండి, లేచి ఈ చోటుని విడిచిపెట్టి వచ్చేయండి. ఎందుకని ఆ చోటుని అంతగా విడిచిపెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు? ఆ చోటు ఏ చోటో మీకు చాలా వివరంగా తెలిసిన చోటు. ఏ చోటు అది? సొదొమ. 19వ అధ్యాయం మొదలుపెట్టి చదవండి ఒక్కసారి. ఆ సాయంకాలమందు లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండేను. ఏ చోట్లో ఉన్నాడండి? అక్కడి నుంచి లేవమని చెప్తున్నాడు కదా. ఆ చోటు ఏ చోటు అంటే సొదొమ గవిని. గవిని సొదొమ అంటేనే శపించబడింది. సొదొమ గవిని అంటే నలుగురు శపించబడిన వారు కూర్చునే స్థలం అది. ఆ గవిని దగ్గర కూర్చొని ఇక మాటామంతి మాట్లాడుకుంటూ, మంచి చెడ్డ సంచరించుకుంటూ, సరసోక్తులు, కాని మాటలు, వ్యర్థమైన మాటలు, ఒక్క మాటలో మన భాషలో చెప్పుకోవాలంటే సమయాన్ని పాడు చేసే స్థలము సొదొమ అంటే. ఒకటి శపించబడింది, సమయాన్ని పాడు చేసే స్థలం. గవిని దగ్గర కూర్చొని నేను చదువుతాను చూడండి. 19వ అధ్యాయము. లోతు సొదొమ గవిని దగ్గర కూర్చొని ఉండేను. అక్కడ మీరు కిందకి వెళ్తా ఉంటే సొదొమ మనుషులు ఎలాంటి వారో కూడా వ్రాయబడి ఉంది. దేవుని దూతలు ఎవరో, అంటే దేవుని సేవకులు ఎవరో, దేవుని జనాంగం ఎవరో, మనుషులెవరో కన్ను మిన్ను కానరాని స్థితిలో ఉన్నవారు ప్రజలు అక్కడ. ఒక్క మాటలో చెప్పాలి అంటే శరీర సంబంధులు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు వారు? ప్రభు అంటున్నాడు, మీరు కూర్చున్న స్థలములో నుంచి మీరు లేస్తే నేను మీ ముందు నడుస్తాను. మేము ఎక్కడ కూర్చున్నాం? బాగానే ఉన్నాం అనుకుంటాం, మా ఆత్మీయ జీవితాలు బాగానే ఉన్నాయి అనుకుంటాం, మంచి ఆరాధనలో మంచి పాటలు పాడి ప్రభుని స్తుతిస్తున్నాం అనుకునేవారు ఉన్నారు. మీరు కాదండి. మీరు చక్కని దైవజనుల మధ్యలో నడిపించబడుతూ ఆత్మానుసారంగా ఎదుగుతున్న ప్రజలు. కానీ ప్రభు అంటున్న మాట ఏమిటంటే, నేను మీ ముందు నడుస్తున్నాను, నడవాలనుకుంటున్నాను. అయితే మీరు కూర్చొని ఉన్న స్థలంలో నుంచి మీరు లేవాలి. ఎక్కడ కూర్చున్నారు? సొదొమ ఆధ్యాత్మికంగా అర్థంతో ఆలోచిస్తే సమయాన్ని పాడు చేసే స్థలం అది. దేవుని సేవకులు ఎవరో గుర్తెరగని జనాంగము, దేవుని దూతలు ఎవరో గుర్తెరగని ప్రజలు. ఒక్క మాటలో చెప్పాలంటే తర్వాత మీరు చదువుకుంటే అగ్ని గంధకాల చేత కాల్చబడింది అంటే ఎంతగా దేవుని కోపానికి పాత్రగా మార్చబడిందో ఆ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అక్కడ నుంచి మనము లేవాలి.
దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి కీర్తనలోనికి రండి. అక్కడ ఒకరు కూర్చున్నారట. మొదటేమో సొదొమ దగ్గర కూర్చున్న ప్రజలను మీరు లేవండి అంటున్నాడు. సొదొమ అంటే సమయాన్ని ఏ విధముగా మీ సమయాన్ని అపవాది పాడు చేస్తున్నాడో జిజ్ఞాస కలిగి, దైవికమైన జ్ఞానము కలిగి ఆలోచించాలి. సెల్ ఫోన్లు కాదు, ఇంకా రకరకాలుగా మన సమయాన్నంతా వ్యర్థపరుస్తూ ఉంటాము. ఇప్పుడు కీర్తన 1లోనికి వస్తే అక్కడ ఒకరు ఉన్నారు. చదువుతామా వాక్యాన్ని కూడా? ఒక దుష్టుల ఆలోచన చొప్పున నడవక, నిలవక, కూర్చుండక. ఒక్క మాట మాత్రం చెప్తాను. కూర్చున్న వాళ్ళు, నిలిచిన వాళ్ళు, అక్కడ ఒక స్థలాన్ని గురించి చెప్తూ 3 గుంపులను చెప్పాడు ప్రభు. అక్కడ మీరు కూర్చుని ఉంటే లేవాలి. ఎవరు వారు అంటే, ఒకటి దుష్టులు, పాపులు, అపహాసకులు. దుష్టులు పాపులతో మనకు పెద్దగా పరిచయం, ఎందుకంటే దుష్టుడికి మనం దూరంగా ఉంటాం. ఎందుకు? దేవుని నామాన్ని నమ్మాము, ఒక చర్చికి దేవుని ప్రజలుగా ముద్రింపబడి చక్కని ఆరాధనలు ఎదుగుతున్నాము గనక. ఇక్కడ ఉండేది ఎవరంటే అపహాసకులు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు అపహాసకుల దగ్గర కూర్చోలేదండి అన్నవాళ్ళు ఎవరిని ఉంటే చెయ్యత్తమంటే మీరంతా దైవికంగా ఉన్నారు గనక ఎత్తుతారు. కొంతమంది ఉంటారు. అపహాసకులు అంటే ఎవరు అంటే, జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. మీరు ఆ కీర్తన ఒక్కసారి పరిశుద్ధ వేద గ్రంథం తెరిచి ఒకసారి చదివితే మంచిది అనుకుంటున్నాను. చదువుదామా? ధన్యుడు. 4వ వాక్యం చదవండి. అపహాసకులు ఎవరో ఎట్లా ఉంటారు? ఉండక. చాలండి. ఇప్పుడు అపహాసకులు అంటే మనకు తెలిసిన తెలుగు భాషా జ్ఞానాన్ని బట్టి ఏమంటామంటే, మనల్ని హేళన చేసేవాడనో, లేదు కొంచెం తీసివేసినట్టు మాట్లాడేవాడనో, ఎందుకు పనికిరాడన్నట్టు మనల్ని కొంచెం తృణీకరించి మాట్లాడేవాడనో అర్థం చేసుకుంటాం. కానీ వేద వాక్యపు అర్థం ఏమిటంటే, అపహాసకులు అంటే జీవవాక్యాన్ని నమ్మని వారు. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యాన్ని హేళన చేసేవారు. హేళన అంటే నువ్వు ఎప్పుడు దేవుని వాక్యాన్ని హేళన చేయవు, కానీ అలా జరుగుతుందనా, అలా అవుతుందా, అలా ఉండాలా అని ఇంత అపనమ్మకం నీలో ఉన్నా నువ్వు అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, ఓహో దేవుని వాక్యాన్ని నేను సంపూర్ణముగా నమ్మలేకపోతున్నానంటే దేవుని వాక్యాన్ని అపహాసము చేస్తున్నాను, జీవగ్రంథపు లేఖన సత్యాల్ని నేను అపహాసము చేస్తున్నాను. ఈ రోజున సంఘము అన్ని విషయాల్లో ముందుంటుంది. అన్ని విషయాల్లో ఖర్చు పెట్టడానికి, శ్రమ పడటానికి, ప్రార్థించడానికి. కానీ దేవుని వాక్యాన్ని విలువైనదిగా ఎంచి, దేవుని వాక్యాన్ని సంపూర్ణముగా విశ్వసించే అనుభవంలోనికి ఎక్కి రావాలి. దేవుడు అంటున్నాడు, నేను నీ ముందు నడవాలని తలుస్తున్నాను, నీ వెనుకను ఆవరించి నీ నడిపించాలని కోరుకుంటున్నాను, నీ కుటుంబము క్షేమాభివృద్ధి నొందాలని ప్రభు తలంచిన వాడే అంటున్నాడు, నేను నీ ముందు వెనుక నడవాలి. నడవాలి అంటే అపహాసము అనే ఆ మాట మన చరిత్రలోనే రాకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దామా? మనుషులు అపహాసం చేయం, మనుషులను గౌరవిస్తాం బాగా. కానీ దేవుని వాక్యం మీద ఎక్కడో ఆవగింజంత అపనమ్మకం పెట్టుకుంటాం, ఎక్కడో అవిశ్వాసం ఉంటుంది, ఎక్కడో జరుగుతుంది అంటారా, దైవజనులు అలాగే చెప్తారు, దేవుడు అలాగే చెప్తాడు, మనం చేయాల్సింది మనం చేయాలి అనే తలంపులతో చాలామంది ఉంటారు. కానీ దేవుని వాక్యం సంపూర్ణముగా మీరు నమ్మండి. అబ్రాహాముతో దేవుని వాగ్దానం ఎప్పుడు పొందుకున్నారు? దేవుని వాగ్దానం అబ్రాహాము నీకు కుమారుడు నేను ఇస్తానని చెప్పి ఎప్పుడు పొందుకున్నారు? దేవుడు ఎప్పుడు దాన్ని సంపూర్ణంగా అనుగ్రహించారు అంటే ఎంతకాలం నమ్మకం మీద నిలబడ్డాడు? 1, 2, 3, 4, 5 సంవత్సరాలు. మా విశ్వాసంలో ఇప్పుడున్న మన పరిస్థితిని బట్టి చూస్తే ఒక 5 ఏళ్ళు ఎదురు చూస్తాం, కానీ మరీ 25 ఏళ్ళు ఎక్కడ ఎదురు చూస్తామండి? అంటే సమయం కాదు, కానీ విశ్వాసం అనేది కార్యము జరిగేంత వరకు కూడా మన జీవితంలో నుంచి తొలగిపోకూడదు. హల్లెలూయా. అక్కడ టైం పీరియడ్ కాదు, కార్యము నెరవేర్చబడేంత వరకు మన జీవితంలో విశ్వాసం అనే బండ మీదనే మనం నిలబడాలి. కొంతమంది అక్కడ కూర్చున్నారట, అక్కడి నుంచి లేస్తే నేను మీ ముందు నడవబోతున్నాను. మరొక మాట చెప్తాను. మీరు సువార్తల్లో చదివితే యేసు ప్రభుతో 12 మంది శిష్యులు ఉండేవారు. మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో కూడా వ్రాయబడి ఉంది. ఆ 12 మంది శిష్యులు
ఎప్పుడు యేసయ్యతో ఉండేవారు. వారిలో ముఖ్యులు ఎవరంటే ఒకరు ముగ్గురు పేర్లు చెప్పమంటే టక్కుమని చెప్పేస్తాం. పేతురు, యోహాను, యాకోబు. వీరు ముఖ్యంగా ఉండేవాళ్ళు. అయితే యేసు ప్రభువును పట్టుకొని సిలువకు అప్పగింపబడే కాలము సమీపమయ్యి ఆ ప్రధాన యాజకులు రోమా ప్రభుత్వం అంతా యేసయ్యను పట్టుకున్నారు. పట్టుకోగానే వారిలో ఒకతను అనుభవజ్ఞుడు, అన్నిట్లోనూ ముందుండేవాడు. యేసు ప్రభువుకి దూరంగా నిలిచి ఒక చోటకెళ్ళి కూర్చున్నాడు. చదువుతారా? 17వ అధ్యాయం 55వ వాక్యం, లూకా 18:55. త్వరగా లూకాసు వర్తమానం 17:55 అనుకోండి. చూడమ్మా, ఒక్క నిమిషం నేను చెప్తాను. యోహాను సువర్తమానం 18వ అధ్యాయము 25వ వాక్యం. నిలబడి చలి కాచుకొనుచుండగా వారు అతనిని చూచి, చాలండి. ఇప్పుడు పేతురు ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? ఎక్కడ కూర్చున్నాడు? చలిమంటల దగ్గర కూర్చొని ఉన్నాడు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలంటే, చలిమంటలు, మీరు ఏలూరు టౌన్లో ఉన్నారు కనుక మీకు పెద్దగా తెలియకపోవచ్చు. పల్లెటూరులో చలిమంటలు, శీతాకాలం చలిమంటలు వేసుకుని పిల్లగాళ్ళు పెద్దలు చలి కాగుతూ ఉంటారు. ఉదయకాలం మధ్యలో మంట వేస్తారు, చుట్టూ కూర్చుంటారు. అయితే ఆ చలిమంట ప్రభావం ఎలా ఉంటుందంటే, ముందు వేడిగా ఉంటుంది, వెనక నుంచి చలి కొడతా ఉంటుంది. నులువెచ్చని స్థితి. ఒక్క సింగిల్ వర్డ్లో చెప్పుకోవాలంటే ఇది నులివెచ్చని స్థితి, నామకార్థపు స్థితి. మీరు ప్రకటన గ్రంథంలోనికి వెళితే ఆ నులివెచ్చని స్థితిలో ఉన్న వారి స్థితిగతులు ఎలా ఉంటాయో ప్రభువు చెప్పాడు. ఉమ్మి వేస్తాను అన్నాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నారు అని చూస్తే ప్రభువుకి కొంతమంది కనబడుతున్నారంట. ఇదిగో నులివెచ్చని స్థితిలో ఉన్నారు. మొదట కొంతమంది కూర్చున్నారు. సొదొమ వంటి అపవిత్రమైన స్థలము, సమయాన్ని పాడు చేసుకునే స్థలములో కూర్చున్న వారు ఉన్నారు. వారు లేస్తే నేను వారి ముందు నడుస్తాను. అక్కడి నుంచి మీరు లేచి రాగలిగితే నేను మీ ముందును వెనకను ఆవరించి మీ జీవితాలు నేను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను. మరొక గుంపున్నారు అపహాసకులు, దేవుని వాక్యాన్ని నమ్మని వారు, దేవుని వాక్యాన్ని అపహసించే స్థలములో కూర్చున్న వారిని గురించి చెప్తూ, మీరు అక్కడి నుంచి లేవండి, నేను మీ ముందును వెనక నడవబోతున్నాను. మూడవ గుంపున్నారు నులువెచ్చని స్థితిలో కూర్చొని ఉన్నారట. అన్నిట్లోనూ బాగానే ఉంటాం, కానీ దేవుడే చెప్పాలి. మీరు చెప్పగలరని నేను అనుకుంటున్నాను. ప్రభు దేవుని సన్నిధే అన్నీ మామూలే, ఈ కూడా మనతో ఉండాలి. అంటే ఈరోజు మార్నింగ్ నిన్న మార్నింగ్ చూశాను నేను ఒక ఫేస్బుక్ పోస్ట్. తలేమో దేవుని మందిరంలో ఉందంట, కానానులో ఉందంట, కాళ్ళేమో ఐగుప్తులో ఉన్నాయంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాన్ని ఇంకా మనం ఒక్క మాటలో అట్లా అనుకున్నాం, కానీ లోతైన అర్థం చేసుకుంటే అసలు నడిచేది దేంతోనండి? తలతోనా? నడిచేది దేంతోనండి? తలంపులు మాత్రం కానానికి వెళ్ళిపోవాలని తలంపులు మాత్రం మహిమగల రాజు ప్రభు రాకడ రాగానే నేనే మొదటి వరుసలో ఎత్తబడాలనే ఆలోచనలు. కానీ నడిచేది ఎక్కడా? ఐగుప్తు నడక. నడిచేది ఎక్కడా? ఐగుప్తు మార్గంలో. మనం ఉండేది ఎక్కడా? ఐగుప్తు. ఆ నులివెచ్చని చలిమంటలు ఉన్న స్థలములో నిలబడి ప్రభు రాకడ కొరకు నిరీక్షిస్తున్నామండి. ఎంతకాలం ఉంటామండి ఇక్కడ? మళ్ళీ మాట్లాడమంటే పెద్ద పెద్ద వేదాంతం మాట్లాడేస్తాం మనం. ఇక నేను ఉండలేనండి, ప్రభు వస్తే బాగుండండి. ముసలోళ్ళు మరీ అంటారు, తొందరగా తీసుకెళ్ళిపోతే ప్రభు రాజ్యంలోకి వెళ్ళిపోవాలండి. అయితే నీ నడక నులివెచ్చని స్థితిలో ఉండి నేను ప్రభు సన్నిధిలో ఉండాలి అనే ఆలోచనలు మనలో ఉండకూడదు. ప్రభు అట్టివారిని చూసి అంటున్నాడు, మీరు అక్కడి నుంచి లేవాలి. మీరు కూర్చున్న స్థలములో నుంచి లేవగలిగితే నేను మీ ముందును వెనుకను ఆవరించి నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఆగి ఆలోచిద్దాం. ఈ మూడి స్థలాల్లో ఎక్కడో దగ్గర ఎప్పుడో ఒకప్పుడు మనం ఆగిపోయి ఉంటాం, నిలబడిపోయి ఉంటాం. నిలువెచ్చని స్థితి బాగున్నట్లుగా కనపడచ్చు. అపహాసకులు, దేవుని వాక్యం నమ్మక
మన ఆలోచన చేస్తే, మన చిత్తం చేస్తేనే మనకు బాగా కలిసొచ్చింది అనుకుని నీకు నీవు పొగడ్తలతో నీకు నీవు సరిచేసుకుని సమర్థించుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. సొదొమ వంటి సమయాన్ని పాడు చేసే స్థితిలో నువ్వు ఆగిపోయి ఉండొచ్చు. దేవుని వాక్యం ఈ రోజున సూటిగా మాట్లాడుతున్నారు. ప్రభు సెలవిచ్చినదేమనగా, ఆ స్థలములో నుంచి నీవు లేవగలిగితే నేను నీ ముందును వెనకను ఆవరించబోతున్నాను. హల్లెలూయా! ఒక తీర్మానం చాలా అవసరం. దేవుని సన్నిధిలో నేను ఇక్కడ కూర్చున్నాను, అందుకనే నువ్వు నా ముందు నడవటం లేదు. నేను ఇక్కడ కూర్చుని నాకు ఏం మంచి జరగటం లేదు, ఏం కలిసి రావటం లేదు, నా జీవితంలో ఏ ఆశీర్వాదాలు నేను చూడటం లేదని నిట్టూర్పులు విడిచి దేవుని పైన నిందను మోసిన స్థితిలో నీవు ఉంటే, ప్రభు అంటున్నాడు, నీవు కూర్చున్న స్థలం ఎట్టిది, నీవు ఆగిన స్థలం ఎట్టిది. ఒక్క నిమిషం ఆగితే ప్రభు వాక్యాన్ని బట్టి మనం అద్దం ముందు సరిచేసుకోగలిగితే, నీవు లేవగలిగితే నీవు ధన్యుడవు. నీ ముందు ప్రభు నడుచునుగాక. ప్రభు నడిస్తే ఏం జరుగుతుంది? ఇది వాక్యంలోనికి రెండవ భాగంలోనికి వెళదాం. మొదట ఎవరు ముందు నడుస్తాడో ప్రభు మనతో వాక్యంలో నుంచి మాట్లాడారు. అక్కడి నుంచి లేచిన ప్రజలతో ప్రభు నడుస్తానన్నారు కదా. మరి ఎవరు ముందర నడుస్తారో విన్నాము. ఆయన నడిస్తే ఏం జరగబోతుంది? ఆయన ఒక వ్యక్తితో, ఒక సంఘముతో, ఒక సేవకునితో, ఒక బిడ్డతో ప్రభు నడిచారనుకోండి, ఎలాంటి దీవెనలు మనం పొందుకోబోతున్నాం? ఆది కాండంలోనికి వస్తే మీరు ఎవరు చేయక్కర్లేదు, వినండి. ఆ ఇస్సాకుకి పెళ్లి సంబంధం కుదర్చబడవలసిన సమయం వచ్చింది. యవన ప్రాయంకి వచ్చినప్పుడు అబ్రాహాం గారు పిలిచారు ఎలియాజర్ని. ఇదిగో నువ్వు వెళ్ళి ఒక సంబంధాన్ని, ఒక బిడ్డని నా కుమారునికి భార్యగా తీసుకొని రావాలని చెప్పారు. ఎలియాజరు బయలుదేరే ముందు ఒక ఆలోచనతో నిలబడిపోయాడు. నేను వెళ్తే పంపిస్తారంటారా, నేను వెళితే ఆ పని అవుతుందంటారా అని. వెంటనే అబ్రాహాం గారు ఒక మాట చెప్పారు. చదవండి ఒకసారి తీసి. నేను ఏ దేవునిని ఆరాధిస్తున్నానో ఆ దేవుడు నీకు ముందుగా తన దూతను పంపుతాడు. చదువుదామా ఒకసారి త్వరగా తీసి. ఆది కాండము 19వ అధ్యాయము 27వ అధ్యాయము 4వ వాక్యం. 24:7 4వ వాక్యం చదవ 7వ వాక్యం చదవండి అమ్మా. చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా, అక్కడి నుంచి పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు ప్రైజ్ ది లార్డ్, గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రభు తన ముందర ఒక దూతను పంపుతాడు. లేదా దేవుడు, పాత నిబంధనలో దూత అంటే యేసుక్రీస్తు ప్రభువుకి గుర్తు. మీరు దూత ముందు వెళుతున్నారు అంటే యేసయ్యకు నిదర్శనం, యేసయ్యకు సాదృశ్యం. ఇప్పుడు అబ్రహాము దాసుడైన ఎలియాజరు ముందు ఎవరు నడుస్తున్నారు అని అంటే, దేవదేవుని స్వరూపమైన దేవుని దూతకు సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు నడిచారు. నడిచినప్పుడు ఏం జరిగింది? వెళ్ళిన వ్యక్తి ఎవరు కుదరలేదండి, ఏ అమ్మాయి సంబంధం అవ్వలేదండి, తిరిగాం కానండి ఎవరు ఇష్టపడతలేదండి అని వచ్చేసాడా? వెళ్ళిన కార్యము సఫలము చేసుకుని వచ్చాడు. దీని అర్థం ఏమిటో తెలుసా? దేవుడు నీ ముందర నడిస్తే ఏ కార్యము నువ్వు ప్రారంభించినా ఆ కార్యము మధ్యలో ఆగిపోవటం కానీ, ఇక్కడతో చేయలేనంటం కానీ, ఇక నా వల్ల అవుతాం అనేది ఆ మాటలు మన జీవితాల్లో వినబడకుండా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రతి కార్యము సఫలమగునుగాక. వేద గ్రంథం చెప్తుంది, నీ ప్రతి ఆలోచన ప్రభు స్థిరపరిచి నీ కార్యమును సఫలపరుస్తాడు. హల్లెలూయా! ఇన్ని ఆలోచనలతో నీ బిడ్డల గురించిన ఆలోచనలు ఉన్నాయి, నీ బిడ్డ వివాహం గురించిన ఆలోచనలు ఉన్నాయి, నీ ఇంటిని గురించిన ఆలోచనలు ఉన్నాయి, నువ్వు కట్టుకోవాల్సిన అప్పుల గురించి ఆలోచనలు ఉన్నాయి, నీకు రావాల్సిన పైకం, ఎన్నో ఆలోచనలు అటు ఆర్థికంగా ఆత్మీయంగా నువ్వు ఆలోచిస్తూనే ఉన్నావు.
అది ఎందుకని సఫలమగటం లేదంటే, ఎక్కడో దేవుని దూతకు నీకు, లేదా దేవునికి నీకు ఉన్న ఆ రిలేషన్, ఆ బాంధం చెడిపోయింది. నువ్వు ఒక్కడివే నడుస్తున్నావు. దేవుని దూత నీతో రావటం లేదని గమనించాలి. నువ్వు అక్కడి నుంచి లేవగలిగితే ప్రభు నీతో వస్తాడు. నీతో వచ్చిన దేవుడు నీ ప్రతి కార్యమును సఫలపరుచునుగాక. దేవునికి మహిమ కలుగునట్లుగా ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అనేక మంది ఒకసారి దైవజనులు దేవదాస్ గారు నన్ను ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమన్నారు. ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళు, అయ్యా మీరు కానీ సేవకులు కానీ పంపండి అయ్యా, ఒకసారి మా ఇంటి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి అని. నేను వెళ్ళాను. నేను వెళితే వాళ్ళు చిన్న రేకులు, ఒక్కటే చిన్న రేకులు, ఇంత ఇంత రేకులు అట్లా వాల్చుకుని చుట్టూ రేకులే నిలబెట్టుకుని ఆ ఇంట్లో ఉంటున్నారు భార్యాభర్త, ఒక ఆడపిల్ల. అమ్మ ప్రార్థన చేయటానికి పంపించారు, మీరు రమ్మన్నారంట. అవునయ్యా అని ఆ రేకుల షెడ్ వెనక్కి, వాళ్ళున్న స్థలంలోంచి వెనక్కి తీసుకుని వెళ్ళారు. స్తంభాలు లేపున్నాయి, పిల్లర్స్ లేపున్నాయి, అది కూడా ఇంత 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 లేపున్నాయి. అయ్యా ఈ ఇంటి కొరకు ప్రార్థన చేయండి. పునాదేసి ఎన్నేళ్ళయింది, స్తంభాలు లేపి ఎన్నేళ్ళయింది అని నాకు ఒకటే ఆలోచనలు. సరేనమ్మా ప్రార్థన చేస్తాను. ఏ విషయం గురించి? ఈ ఇల్లు పూర్తవ్వాలయ్యా. ఈ కార్యం అయితే మేము ప్రారంభించాం, మంచి రోజు చూసాం, అన్నీ బాగానే ఉన్నాయి, చాలా మెటీరియల్ కొనుక్కున్నాం. కానీ ఈ స్తంభాలు ఇక్కడ వరకు లేచి దాదాపు 6.5 సంవత్సరాలు అయిపోయింది. పక్కన చూస్తే ఇసుక, ఐరన్, చిప్స్ అన్నీ కనబడుతున్నాయి, వస్తువులు ఉన్నాయి. మరి ఎందుకని కట్టలేకపోతున్నారు? ఏమోనయ్యా అస్సలు పని సాగటం లేదు, అవ్వట్లేదు. అసలు ఇల్లు కట్టుకుంటామో లేదని ఒకటే ఆలోచన. అందరూ అంటున్నారు ఈ స్థలం బాగలేదు, ఇంకోటేదో చెప్తున్నారు. నాకేం దిక్కు తోచడం లేదు. ఒక్కసారి మీరు వచ్చి అక్కడికి ఎక్కి అడుగు పెట్టి ప్రార్థన చేయండి అయ్యా అన్నారు. నేను ప్రార్థన చేయించడానికి మొత్తం మట్టి అంతా మట్టి చెట్లు, వాళ్ళు పారతో కొద్దిగా మెట్లలాగా చెక్కితే లోపలికి వెళ్ళి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి, ప్రభువా వీరి పరిస్థితి చూస్తున్న దేవుడు, ఈ కార్యం ఆగిపోయింది, ఇల్లు కట్టాలని ప్రారంభించాడు, కార్యం సఫలం అవ్వలేదు, కార్యం పూర్తవ్వలేదు, పని పూర్తవ్వలేదు అని దేవుని సన్నిధిలో వారి దీవెన కొరకు, ఆ ఇల్లు పూర్తయ్యే కొరకు ప్రార్థన చేసి వచ్చానండి. మీరు నమ్మండి, ఇప్పుడు ఆ ఇల్లు ఓపెన్ అయిపోయి దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది. ఇల్లు కట్టుకున్నారు, చక్కని రేకుల షెడ్ వేసుకున్నారు, దానిలో ఓపెన్ చేసి ప్రార్థన చేసి వచ్చాం. దేవుడు ఆ ఇంటిని పూర్తి చేశారు. అన్నిటికంటే గొప్ప భాగ్యం ఏంటంటే, అందరూ అనుకున్నారు ఆ ఇల్లు అచ్చిరాదు, ఆ ఇల్లు కట్టలేడీడు, అవధీరిది, ఇక ఇది వేరే చోటకు పోవటమే అనుకున్నారు. వాళ్ళ మధ్యలోని చక్కని నివాసాన్ని ప్రభు కట్టించాడు. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తి ముందర నడిస్తే ఆగిపోయినవి కొనసాగేటట్లుగా, అసలు కార్యం జరగదనుకున్న పరిస్థితుల్లో, యెషయా గ్రంథం మీరు చదువుకుంటే, ఇది జరుగునా అని మేము అనుకోనని భీకర కార్యాలు, చదవండి యెషయా గ్రంథంలోనికి వచ్చి ఒక్క మాట మీరు చదివితే మంచిది అనుకుంటున్నాను. ఇది జరుగునా అని మేము అనుకొనని భీకర కార్యములను నీవు చేయగా. చదువుదాం ఒకసారి పరిశుద్ధ వేద గ్రంథం తెరిచి, యెషయా పుస్తకం యెషయా గ్రంథంలోనికి మీరు వాక్యం తీసిన వాళ్ళు త్వరగా చదవండి. ఇది జరుగునా అని మేము అనుకొనని గొప్ప భీకర కార్యాలు నీవు చేయగానే వ్రాయబడి ఉన్న మాట. వారి జీవితాలలో అసలు ఇల్లు అవుతుందో లేదో అన్నట్లుగా వారి జీవితాలు భయంకరంగా కృంగిపోయిన స్థితిలో ప్రభువు వారి జీవితాలను చక్కటి నివాసము యోగ్యమైన ఇంటిని ప్రభు ఇచ్చారు. యెషయా పుస్తకం తర్వాత చదవండి, నాకు కూడా కనబడలేదు. వేద గ్రంథంలో 64వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 3వ వాక్యం.
జరుగును అని మేము అనుకొనని భయంకరమైన భీకర కార్యాలు నీవు చేయగా అన్యజనులు, అదిగోండి జాగ్రత్తగా వినండి, వారి జీవితాల్లో ఆ ఇల్లు పిల్లలతో ఆగిపోద్ది. అన్యజనులందరూ, వాళ్ళు హిందూస్, వాళ్ళ కుటుంబంలో ఆ పిల్ల ఆ ఆడపడు చొక్కితే దేవుణ్ణి ఎరిగింది. వాళ్ళ అన్న కూడా దేవుని సన్నిధికి వస్తారు. ఇద్దరు అన్నదమ్ములు వస్తారు, మిగిలిన వాళ్ళు ఎవరు రారు. వాళ్ళందరూ హిందువులు. వారు అందరూ అనుకున్నారు, ఇక ఇది జరుగుతుందా, ఇతగాడు ఇల్లు కడతాడా, మళ్ళా ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటారా, అసలు జరిగే పని కాదు అని అనుకుంటే ప్రభు వారి ముందర నడిచి, హల్లెలూయా, వారి ముందర నడిచారండి. నడిచిన దేవుడు వారి ఇల్లు అవ్వదనుకున్నారు అందరూ, కట్టలేడనుకున్నారు అందరూ, ఇంక వీడి వల్ల అవ్వదనుకున్నారు. ప్రభు కృప చూపితే జరుగునా అని, మనము ఇది జరుగుతుందని అసలు ఏమాత్రం ఆలోచన లేని భీకర కార్యాలు ప్రభు చేసి చూపిస్తాడు. మీరు కూడా జరగదని వదిలేసిన పనులు ఉండొచ్చు, ఇంక ఇది మా వల్ల అవదని ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఎన్నో ఉంటాయి. ఒక రోజున ఒక తల్లి ఒక సాక్ష్యం చెప్పడానికి నిలబడింది. ఆ సాక్ష్యం ఏంటో తెలుసండి. వారి యజమాని ఒక చోట ఒక చక్కని ఉద్యోగంలో ఉంటూ చనిపోయాడు. దానికి సంబంధించిన అమౌంట్లో దాదాపు 5,00,000 కొంత ఇచ్చారు. 5,00,000కు ఏదో డాక్యుమెంట్లు కావాలని, ఏదేదో కావాలని చెప్పి తిప్పి 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 అసలు ఏమాత్రం వాటి గురించి ఇవ్వకుండా ఇది లేదు అది లేదు అని పంపించేస్తున్నారు. ఆయన చనిపోయిన 6 నెలలకి వచ్చింది సగం డబ్బులు. తర్వాత 8 సంవత్సరాల వరకు ఆ డబ్బు రాలేదండి. అందరూ వదిలేశారు. ఇక అది రాదులే, ఎక్కడికెళ్ళినా ఇది వచ్చేది కాదమ్మా, ఇది కాగితాలు లేకుండా ఎవడిస్తాడు, ఎవడు చేస్తారమ్మా, మీరు అట్లా మాట్లాడతారు, మా రూల్స్ మాకుంటాయి కదని తిప్పి పంపటమే. ఆవిడ 2-3 ఏళ్ళు తిరిగింది, ఇక అలసట వచ్చి వదిలేసింది. ఒకరోజు ఉన్నట్టుండి ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక కవర్ ఇచ్చాడట. ఆ కవరు ట్రెజరీ దగ్గర నుంచి, వెంటనే ఆ కవర్ పట్టుకుని ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళింది. ముందు దైవజనుల దగ్గరికి వస్తే, నాకు ఏం తెలుసమ్మా ఉద్యోగాల గురించి కాగితాలు, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి కనుక్కో, దాని గురించి నాకు కూడా అవగాహన లేదు అంటే, ఆ పేపర్ తీసుకుని అర్జెంటుగా ట్రెజరీ ఆఫీస్కి వెళ్తే ఆ ట్రెజరీ ఆఫీసులో చూసి, ఏంటమ్మా ఎప్పటి నుంచో చూసి చూసి మీరు వస్తారేమో అనుకుని మాకు దగ్గర రాక మీ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ కోసం ఈ పేపర్ పంపించాం. ఏంటి సంగతి అంటే, ఇదిగో మీ యజమాని చనిపోయినప్పుడు మీకు కొంత అమౌంట్ ఇచ్చాం కదా, మిగిలిన దాని కొరకు మీరు ఎన్నో రోజులు వచ్చారు కదా, అవునయ్యా అది కాగితం కావాలి ఈ కాగితం కావాలని చెప్పి ఓవరాల్గా ఒక చెప్పారు, మాకు ఇంకా రావు అని చెప్పారు. ఆశ వదిలేసుకున్నాం. భలేదాను, ఎందుకు వస్తాయి, గవర్నమెంట్ది అది, ఎవడు ఇచ్చేది కాదు. అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవడి జేబులో ఇచ్చే కాదు, ఇది గవర్నమెంట్ది. ఇదిగో నీకు రావాల్సిన పైకి మొత్తం రేపు వచ్చి తీసుకెళ్ళు, వచ్చేటప్పుడు ఈ పేపర్లు పట్టరా అని చెప్పి ఏ పేపర్లు తేవాలో ఒక పేపర్ మీద రాసిచ్చి ఆయనకి ఇస్తే, ఆవిడకి ఇస్తే, ఆవిడ తెల్లారు ఎప్పుడు తెల్లారిద్దా అని చూసుకుని ఆ పేపర్ పట్టుకుని వేకు 10 అవటం ఆలస్యం వెళ్ళిపోయి ఆఫీస్ ముందు కూర్చుంది. ఆయన రాగానే ఇస్తే ఆ చెక్కు చేతిలో పెట్టారు. ఆ చెక్ తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుని డబ్బులను తీసుకుని దేవుని మందిరానికి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. అసలు మర్చిపోయింది. ఇది అవుద్దని, ఇది అవుతుంది నా పైకి నాకు వస్తుందని ఆలోచన లేదు. ప్రభు ఒక వ్యక్తి ముందు నడిస్తే నువ్వు మర్చిపోవచ్చు ఇది అవదని, ఇక నా వల్ల జరగదని నువ్వు వదిలేయచ్చు, నువ్వు కాడి పారేయచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీ ముందు నడుస్తాను, నువ్వు జరగదనుకోవచ్చు, నేను జరిగించి చూపిస్తాను. దేవుడు ఒక వ్యక్తి ముందు నడిస్తే ఎంత గొప్ప కార్యాలు చేస్తాడండి. యెషయా గ్రంథంలో ఒక మాటను చీకి చదువుతారా ఒకసారి. ఆయన నీ ముందర నడుచుచు, త్వరగా చీకి చదువుదాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వాక్యం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను. ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి. ప్రభు నీ ముందు నడిచాడు అనుకోండి, మొదట కార్యము సఫలమవుతుంది, మొదటి మాట. రెండవది, నేనే నీకు ముందుగా నడుస్తాను. నడిచే క్రమంలో ఎత్తులు పల్లాలు మెట్టలు గుంటలు లోయలు వస్తాయి. అయితే వాటన్నిటినీ సరళపరుస్తా. అంత మాత్రమే కాదు, నువ్వు అద్దరికి వెళ్లకుండా ఇత్తడి తలుపులు మూసేసినట్లుగా, నువ్వు అవతలికి వెళ్లకుండా ఏదో ఒక అడ్డుగా ఉన్నట్లుగా ఎన్నో అడ్డుబండలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పాలనుకున్న దీని అర్థం, లోతైన అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి నడుచుకుంటా వెళ్తున్నాడు, అడ్డు వచ్చింది అనుకోండి, అడ్డు లేదా
తలుపు మూస్తుందంటే అతని యాత్ర ఏమవుతుంది? ఆగిపోతుంది. అంతకంటే విలువైన మాట ఏంటో తెలుసా? తను పట్టుకోవాలనుకున్న దాన్ని పట్టుకోలేడు. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి గమ్యం చేరాలి, లేదా గురి యొద్దకు వెళ్ళాలి. వెళ్ళే క్రమంలో మూయబడిన తలుపులు, ఎత్తైన ప్రాకారాలు అడ్డుగా వస్తే ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళాలనుకుని గమ్యం చేరాలనుకుని అడ్డుగా ఉన్న వాటన్నిటినీ నేను సరళపరిచి నువ్వు గమ్యం చేరేంత వరకు నేను నీ చేయి విడిచిపెట్టను, నీకు ముందు నడుస్తాను. క్రైస్తవ జీవితం అంటేనే గురి కలిగిన జీవితం. పౌలు అంటాడు కదా, నేను గురి యొద్దకే గాలికి ప్రయాసపడినట్లు ప్రయాసపట్టలేదు. గురి ఉంది, ఒక గురి. మన జీవితాల్లో మనకు గురి ఉండాలి. ఏ గురి లేని వాళ్ళు ఎందుకు ఉపయుక్తం లేకుండా అయిపోతారు. మీరు జాగ్రత్తగా ఆలోచించి ఒక్క మాట జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. నాకు ఈ గురి ఉంది అన్న వాళ్ళు చేయొద్దండి. ఏదో ఒక గురి, ఆ భౌతికంగా లేదా స్పిరిచువల్గా ఉన్న వాళ్ళు చేయొద్దండి గురి. మనకు భౌతికంగానే ఏదో గురి, ముందు ఇల్లు కట్టేయాలి, బండి కొనియాలి, కారు కొనియాలి, భౌతికంగా అవసరాలు ఎక్కువ ఉంటాయి. కానీ మనకి ఆత్మ సంబంధమైన గురి కూడా ఉండాలి. ఆత్మ సంబంధమైన గురి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మవరములు కలిగి ఉండాలనే గురి ఉండాలి. ఆత్మ చేత నింపబడిన వారు దేవుని స్వరము, దేవుని దర్శనం చూడాలనే గురి ఉండాలి. ఇంకా చెప్పాలంటే నాకు తెలిసిన ఒక తల్లి అందే, పరలోక రాజ్యం ఎట్టుందో నేను చూసేసాను అందే. ఎప్పుడు చూసావన్నా? నేను ప్రభువుని అడిగి 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 కల్లో చూశాను అందే. ఎంత బాగుందా అన్న? చాలా బాగుంది, మొత్తం బంగారమే. నువ్వు సేవకులు చెప్పిన మాట చెప్తున్నావులే అన్న. కాదయ్యా, నేను చూశాను, కల్లో చూపించాడు దేవుడు నాకు, ఎంత వైభవంగా ఉందో, మహిమతో నింపబడి ఉంది. మొత్తానికి చూసేసావు అయితే, ఇక ఎప్పుడు వెళ్తావు ఆలస్యం, అది ఇక తొందరగా వెళ్ళిపోతే మంచిదేమన్నా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏదో ఒక గురి, ఆధ్యాత్మికంగా కూడా మనం గురి ఉండాలి. దేవుని స్వరం వినాలనే గురి మనలో ఉండాలి. దేవుని ముఖదర్శనం చూడాలి, ఆయన ముఖదర్శన వైభవాన్ని దర్శించాలనే గురి ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఆత్మ వరములతో, ప్రవచన వాక్కుతో నింపబడాలనే గురి ఉండాలి. ఏదో ఒక గురి ఆధ్యాత్మికంగా మన జీవితాల్లో కలిగి ఉండాలి. చర్చికి వచ్చామా, వెళ్ళామా అనే ధోరణి సంఘంలో ఎవ్వరిలో కానరాకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు బలముగా క్రియ జరిగించుచున్న దినాలు ఇవి. దేవుని వాక్కు బలముగా మన మధ్య సంభవిస్తున్న ప్రతి కార్యాన్ని తెలియపరిచే దినాలు ఇవి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులకు మాత్రమే కాదు, జరగబోయే ప్రతి కార్యము విశ్వాసులకు కూడా ప్రభు తెలియచేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తాను వినండి. రాజీవ్ గాంధీ, ఏం పర్వాలేదు, లైవ్ వెళ్ళినా నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నమాట. రాజీవ్ గాంధీ రేపు చనిపోతాడనగా ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వచ్చారు, మా ఇంటికే. నేను చిన్న వయసు, బాగా చిన్న వయసు. ఆయన వచ్చి చాలా యథార్థంగా చెప్తున్నాను, చాలా వెరితనంగా ఉంటాడు ఆయన. చాలా వెరితనంగా, బైబిల్ కూడా సరిగ్గా చదవలేడు, లాల్చి వేసుకుంటాడు, తెల్లటి లాల్చి, చక్కగా ఉంటాడు. కానీ నత్తివాడిని దేవుడు పట్టుకుంటే ఆ నత్తివాడు మాటలు నేర్చుకుని సేవలోకి వచ్చాడు. ఆ మాటలు కూడా అట్లాగే ఉంటాయి, నత్తిగానే ఉంటాయి. వాక్యం చెప్పినా నత్తిగానే ఉంటుంది, మాట్లాడిన నత్తిగా ఉంటుంది. దేవుని బిడ్డలకు తప్ప ఎవరైనా అన్యులు ఆయన ఎంక చూస్తే ఎంతగా నవ్వుకుని హేళన చేస్తారు. అలాంటి దైవజనుడు ఆ రోజు వచ్చి, అమ్మా నాకు ఒక దర్శనం వచ్చిందమ్మా అన్నాడు. ఏం దర్శనం మాస్టర్ గారు? రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు అంటాను. చంపేశారు రాజీవ్ గాంధీని అని చెప్తే, మాకు మా అమ్మ వాళ్ళకి మా నాన్నలు పాస్టర్ గారు ఎప్పుడు అటువంటి మాటలు చెప్పమాకండి, ఒకవేళ నిజమైతే నిజమవుతుంది, కానీ ఇట్లాంటివి చెప్పకూడదు. వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైనా నింటే లేనిపోయిన తిరణాలు అవుద్దండి, మిమ్మల్ని ఇబ్బంది పెడతారంటే, ఏమనమ్మా దేవుడు చెప్పాడు, నీకు చెప్పాను, ఇట్లాగే సరే నిలిపాడు. తెల్లవారుజామున వార్త ఆయన ఏం చెప్పాడో అది అక్షరాల జరిగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి అలాంటి వారు కావాలి. దేవుని సంఘములో ఏది జరిగినా ముందే చెప్పగలిగి గ్రహించగలిగిన ఆధ్యాత్మికమైన ఎదుగుదల నాకు కావాలనే గురి నీలో ఉండాలి. ఆ గురికి ఎదిగి రావాలి, ఆధ్యాత్మిక స్థితికి ఎదిగి రావాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు వెళ్ళే గమ్యానికి వెళ్లకుండా అడ్డుపడుతున్న వాటన్నిటినీ నేను ముందుంటాను. ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ ఏ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలనుకున్నావో ఆ గమ్యమును ఈ మాసము నుండే నువ్వు పట్టుకొనబోతున్నావు. హల్లెలూయా. సంవత్సరాల తరబడి జరగకపోవచ్చు, సంవత్సరాల తరబడి ఇనుప గడియలు. మీరు న్యాయాధిపతి పుస్తకంలోకి వెళితే అక్కడ ఒక అతను కనపడతాడు. అతని గారి పేరు ఏం పేరు? సిసేరా. ఆ సిసేరా బ్రతికేంటి? ఇశ్రాయేలు ప్రజల్ని 20 సంవత్సరాలు బాధ పెట్టాడంట. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు, 1, 2 కాదు, ఇనపరదాలతో సంవత్సరాల తరబడి బాధ పెట్టాడంట, సంవత్సరాల తరబడి నలిపాడంట.
అయితే దేవుడు అంటున్నాడు, ఆ సీసెరాన్ని నీ చేతికి అప్పగించబోతున్నాను, నువ్వు లేవు. దెబోరా లేవు, దెబోరా లే, నీకు అప్పగించబోతున్నానని దేవుడు ఆ రోజున సీసెరాని అప్పగించాడండి. ఎంత గొప్ప దేవుడండి! దేవుడు నీ ముందు నడిస్తే ఇనుప గడియలను సహితము నీ ముందు దేవుడు తుత్తి నీలుగా చేయునుగాక. నీవు అద్దరికి వెళ్ళబోతున్నావు అంటే గమ్యమును చూడబోతున్నావు. ఇప్పటి వరకు నీ ఆ విజనే లేదు. ఎక్కడికి వెళ్ళాలో, కొంతమంది యవనస్తులైనా కొంతమంది ఏం చేయాలో తోచట్లేదండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదండి. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అండి. అర్థం కాని పరిస్థితి అంటే నీ ముందు అడ్డుబండలు ఉన్నాయి. అర్థం కాని పరిస్థితి అంటే ఇనుప గడియలు బిగించబడి ఉన్నాయి. నా దేవుడు అంటున్నాడు, నేను నీ ముందు నడిచి ప్రతి ఇనుప గడియలను, ఇత్తడి తలుపులను పడగొట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆ గమ్యం వైపుకి నేను నిన్ను తీసుకొని వెళతాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు నడిస్తే మన జీవితం అగమ్య గోచరం కాదు, గమ్యానికి వెళ్ళగలుగుతుంది. అగమ్యం అంటే గమ్యం లేని బ్రతుకు కాదు. ఒక గమ్యం, ఒక గురి నా దేవుడు నీ ఎదుట ఉంచాడు. దాన్ని నువ్వు పట్టుకొనబోతున్నావు. ఇప్పటి వరకు ఏది పట్టుకోలేదో, ఏది గత సంవత్సరం అవుద్దాం అనుకున్నానండి, అంతకుముందు సంవత్సరం అవుద్దాం అనుకున్నానండి, ఈ సంవత్సరం 3 సంవత్సరాలు వచ్చేసినాయండి. నా గురించి నేను చెప్తున్నాను ఒక మాట. బైబిల్ ఎప్పుడో యవన ప్రాయంలో ఉన్నప్పుడు వేద గ్రంథం పూర్తి చేయాలనుకున్నా, చదివేయాలనుకున్నా. ఇప్పుడు 4 సార్లు చదివానండి. అప్పుడు చదివేద్దాం అనుకున్నా. ఒక సంవత్సరం దగ్గర దగ్గర పాత నిబంధన అంతా పూర్తి చేసి కొత్త నిబంధన మత్తయి సువార్త 11 అధ్యాయాలు చదివా. తర్వాత రెండో ఏడు ఇక కొత్త నిబంధనగా ఉన్నది, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం చదివేద్దాం, రెండో ఏడు అవజేద్దామని రెండో ఏడు చూసా. రెండో ఏడు అవల. మూడో ఏడు ఎట్టేదన్నా కొత్త నిబంధన చదివేద్దాం, ఎట్లేదన్నా బైబిల్ పూర్తి చేయాలని 3 ఏడు చదివా. ఇక 4వ సంవత్సరం ప్రభు అన్నాడు, నీ వల్ల కాదు కానీ నేను నీ ముందు నడుస్తాను, నువ్వు చదువుతా ఉన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఉచితమైన కృప ఈ వేద గ్రంథం 4 సార్లు పూర్తి చేసుకోవడానికి ప్రభు కృప చూపాడు. గొప్ప కోసం చెప్పడం కాదు, గమ్యం అవ్వదు, జరగదు. నీవు నీ బలాన్ని నమ్ముకుంటే, ప్రభు నీ ముందు నడిచారనుకోండి, దేవుడు నీ వెనక ఆవరించారనుకోండి, దేవుడు నీ ముందు వెనక నడిపిస్తే నువ్వు చేరుకోవాలనుకున్న, పూర్తి చేయాలనుకున్న గమ్యానికి దేవుడు నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. మీకా గ్రంథం 3వ వాక్యం చెప్తాను. 3వ మాట, దేవుడు ముందు నడిస్తే మీకా గ్రంథంలోనికి రండి. ఒక మాట మీరు చదివితే మంచిది అనుకుంటున్నాను. 2వ అధ్యాయం చివరి వాక్యం చదవండి. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ముందు నడిస్తే జరిగే 3వ పని ఏంటంటే లీడర్షిప్. ఇప్పటి వరకు నాయకత్వం మనుషుల నాయకత్వంలో, లేకపోతే ఇంకొక నాయకత్వంలో నడుచుండొచ్చు. కానీ దేవుడు నీ ముందు నడిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఆయనే నీకు నాయకుడై ఉంటాడట. గట్టిగా ఆమేన్ చెప్పుకోనండి. ఆయనే లీడర్, ఆయనే గురువు, ఆయనే నాయకుడు. ఇప్పుడు నాయకుడు ఇంటికి యజమాని ఎవరు? ఇంటికి యజమాని ఎవరండి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముంది? సంఘానికి శిరస్సు క్రీస్తు, ఈ భార్యకి యజమాని భర్త నాయకుడుగా ఉంటాడు. ఆయన నాయకత్వంలో నడిపించబడుతుంది. దైవజనులు ఒక మాట మాతో ఎప్పుడు చెప్తా ఉంటారు, దేవుని పిలుపు అబ్రహాం గారికి ఉందంట. దేవుడు చెప్పాడు అబ్రహాం గారిని, ఏదో అబ్రహాము నీవు లేచి నీ ఇంట్లో నుంచి వచ్చి నేను చూపించబో దేశానికి వెళ్ళమని. పిలుపు ఎవరిది? అందరు చెప్పండి. పిలుపు ఎవరిది? అబ్రహాముది. దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు పిలుపు, నువ్వు లేచి రమ్మని. తగుదనంట అబ్రహాం గారు తండ్రి బయలుదేరాడు. అట్ట కాదులే, వీళ్ళు అందొస్తారు, నువ్వు ఆగు. పిలుపుని దేవుడు అబ్రహాం గారికి ఇస్తే ఇప్పుడు నాయకత్వం ఎవరి దగ్గరికి వెళ్ళింది? అబ్రహాం తండ్రి చేయటం మొదలుపెట్టాడు. అలా చేసే కుటుంబాలు చాలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అలా చేసే కుటుంబాలు పతనావ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాయి. అందుకని ప్రభు అన్నాడు, ఆళ్ళు వీళ్ళు కాదు, ఇక మీదట నేను నీ ముందు నడిచి నేనే నీకు నాయకుడుగా ఉంటాను. హల్లెలూయా. నేనే నీకు యజమానిగా ఉంటాను, నేనే నీకు నాయకత్వాన్ని వహిస్తాను. నేను నాయకుడుగా ఉండి నిన్ను నడిపిస్తా ఉంటే ప్రతి విధమైన ఏది ఒప్పో, ఏది తప్పో, ఏది చెయ్యాలో, ఏది ఉండకూడదో, ఎక్కడ నిలబడాలో ప్రతీది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చి నడిపించాడు. దేవుడి నాయకత్వం ఎలా ఉండదు తెలుసా? పట్టుమని 12 రోజులు వెళ్ళిపోవచ్చంట ఐగుప్తు నుంచి కానానికి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని రోజులు వెళ్ళిపోవచ్చు అంటండి? 12 రోజులు వెళ్ళిపోవచ్చంట. ఐగుప్తు మొదలుపెట్టి కానానికి వెళ్ళమంటే
12 రోజులు 15 రోజులు మా అయితే బాగా నాలాగా స్లోగా నడిచేవాళ్ళు అయితే నెల రోజుల్లో నడిచి వెళ్ళిపోవచ్చు అంట. ప్రభు అన్నాడు, నడిపిస్తాను పద, నా నాయకత్వం ఎట్టే ఉంటుందని. ఎన్నేళ్ళు నడిపించాడండి చెప్పాలి. దేవుని నాయకత్వం ఎలా ఉంటుంది తెలుసా? ఏంటి కూర చేదైపోయిందా? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పాలి మీరు. నీళ్లు చేదైపోయాయా? ఏం చేయాలి? నీళ్ళు లేవా? బండను కొట్టు. దేవుని నడిపింపు ఎలా ఉంటుందంటే మనిషి ఊహకు అందదు. నేను చెప్పాలనుకున్నది అది. దేవుని నడిపింపు ఎలా ఉంటుందంటే అసలు మన ఊహకే అందదు. అందరూ అనుకున్నారు సముద్రం వచ్చింది. ప్రభు అంటాడు, నీ కర్ర చేయి చాపు, కర్ర ఎత్తి సముద్రం వైపు చాపు అంటాడు. అందరూ అనుకుంటారు ఈ సముద్రం దాటం ఎలాగా? ఎన్ని పడవలైతే దాటుతాం? ఎంతమంది ఈదే వాళ్ళు ఉండాలి? ఈత రాని ప్రజలు ఉన్నారు. దేవుని నడిపింపు, నీవు ఆ సముద్రం వైపు కర్రను చాపు, పాయలైపోతుంది. నీళ్ళు లేవయ్యా, నీళ్ళు లేకపోతే ఎదురుగా బండ ఉంది, వెళ్ళి నీ కర్రతో కొట్టు, నీళ్ళు వస్తాయి. దేవుని నడిపింపు, అయ్యా మాంసం కావాలి, అదిగో పూరేళ్ళు వస్తాయి. పరలోక మన్నా. దేవుని నడిపింపు మానవుని ఊహకు అతీతం. గట్టిగా చెప్పండి. దేవుని నడిపింపు మానవుని ఊహకు అతీతం. అది అందదు. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు అంటాడు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి నుంచి ఎవరు నడిపింపులో నడిచినా అప్పుడప్పుడు అంటారు, నువ్వు వాళ్ళ మాట వింటావులే, మా మాట ఎందుకు వింటావు అంటారు ఇళ్లలో కొంతమంది. నీకు వాళ్ళ మాట బాగుంటుంది, మా మాట మీకు చేదు, మా మాట ఎందుకు వింటారు అనే మాటలు వినపడతాయి. ప్రభు వాళ్ళ మాట వీళ్ళ మాట వద్దు, ఇక మీద నేను నీ ముందు నడుస్తాను, నడిస్తే నేనే నీకు నాయకుడై ఉంటాను, నేనే నీకు లీడర్ అయి ఉంటాను, నా అడ్మినిస్ట్రేషన్లో మీరు నడిపించబడబోతున్నారు, నేను మిమ్మల్ని చేతిలోకి తీసుకుని ఎలా ఉండాలి. దేవుని నడిపింపు ఎలా ఉంటుందంటే ద్రాక్షారసం అయిపోయింది అని అందరు ముఖాలు తెల్లబారిపోయాయి. అయితే నీళ్లు ముంచేసి తీసుకెళ్ళి వడ్డం చేయండి. అందరు విచిత్రం అనుకుంటున్నారు, అందరు ఇదేంటి సోధ్యం అనుకుంటున్నారు, కానీ మధురమైన ద్రాక్షారసంగా మార్చబడింది. హల్లెలూయా. దేవుని నడిపింపు మానవుని ఊహకు అతీతం అండి. మీరు మనుషుల నడిపింపులు నడిస్తే, మనుషుల నడిపింపు ఎలా ఉంటుందో చెప్పమంటారా? తినంతకాలం తిన్నావా, ఇక చేతులు ఎత్తి అయిపోయింది, నా దగ్గర లేవని. మనుషుల ఆలోచనలు అట్లా ఉంటాయి. ఆడి దగ్గర అప్పు తీసుకున్నావా, ఇక నేను కట్టలేనని చెప్పు, కాదు కూడదంటే కోర్టుకెళ్ళు. మనుషుని నడిపింపు అలా ఉంటుంది. మనుషుని నడిపింపు ఎలా ఉంటుంది తెలుసా? ముందొక మాట, నువ్వు అటు వెళ్ళగానే, నువ్వు అటు తిరగానే కళ్ళు రెప్పలేగలేస్తారు, నొసట్లతో ఎక్కిరిస్తారు. నీ ముందు మంచోడు గొప్పోడు అన్నీ 4 మాటలు చెప్తారు. నువ్వు అటు వెళ్ళగానే ఆడి సంగతి నాకెందుకు తెలియదంట. కానీ దేవుని నడిపింపు మార్పు లేనిది. దేవుని నడిపింపు నమ్ముకున్న వాళ్ళని దేవుడు ఎంత ఘనంగా హెచ్చించాడంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నడిపింపుకు అప్పగించుకున్న భక్తులు జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఇక మీదట ఈ లీడర్షిప్ అనేది మార్చివేయబడబోతుంది. ఏ లీడర్షిప్లో కిందకి వెళ్ళబోతున్నాం, ఏ అడ్మినిస్ట్రేషన్ కిందకి వెళ్ళబోతున్నాం అంటే చెప్తున్నాడు దేవుడు, నేను నీ ముందుగా వెళతాను, ఇక మీదట నేనే నీకు నాయకుడిని అవ్వబోతున్నాను. దేవుడు నాయకుడు అయ్యాడనుకోండి, దేవుని నడిపింపులో మనం నడిచామనుకోండి, ఆయన నడిపింపు నీ జీవితానికి శ్రేయస్కరం. నడిపింపులో ఆయన గొప్ప గొప్ప ఉద్దేశాలు, ఇర్మియా 29:11 అంటాడు కదా, నడిపిస్తున్నాను నేను నిన్ను గురించి గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాను, అవి క్షేమకరమైనవి, అవి సమాధానకరమైనవి, అవి నీకు ప్రయోజనకరమైనవి, అవి నీకు మేలుకరమైనవి, అవి నీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైనవి. దేవుడు ఆ ఉద్దేశాలతో నీకు నాయకుడిగా ఉండాలని కోరుకుంటూ అంటున్నాడు, నేను నీకు ముందుగా నడిచి నాయకుడిని అవ్వబోతున్నాను. దేవుడు ముందు నడిస్తే న్యాయాధిపతులు 4:14 అనుకుంటా, ఒక్క మాట చదువుదాం ప్లీజ్, ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. న్యాయాధిపతుల పుస్తకం దేవుడు నడిపింపు గురించి చెప్తూ, దేవుడు ముందర నడిపిస్తూ చెప్తాడు కదా. 4:14 తీయండి. దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినమిదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజు నుంచి నువ్వు చర్చ్ నుంచి బయటికి వెళ్ళే సమయానికే నా దేవుని ప్రసన్నత నిన్ను ఆవరించబోతుంది. దేవుడు నీ ముందర నడవబోతున్నాడు. దేవుడు ముందర నడిచి ఏం జరిగిందో చూడండి ఒకసారి. యెహోవా నీకు ముందర బయలుదేను కదా అని చెప్పి ఆ 18వ వాక్యం, 22వ వాక్యం చివరి వాక్యం చదవండి. సిస్సేరా చచ్చిపడి ఉండేను అన్నమాట. సిస్సేరా చచ్చిపడి ఉండేను. అందరూ చెప్పండి. దేవుడు ముందు నడిస్తే ఏం జరిగిందండి? సిస్సేరా చచ్చిపోయాడు అంతే. గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. చావంటే భయం లాగా ఉన్నట్టున్నారు మీరంతా. సిస్సేరా చచ్చిపడి ఉండేను.
ఏం చేశాడు సిసెరా? అదే న్యాయాధిపతులు 3వ వాక్యం. అతని సేనాధిపతి అన్యుల హోరేషతులో నివసించిన సిసెరా అతగాడు, చదవండమ్మా, 900 ఇనుప రథములు ఉండెను, 20 సంవత్సరములను దేవుని బిడ్డలను కఠినమైన బాధ పెట్టగా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చివరి మాట, దేవుడు ముందు నడిచాడంట. దెబోరా ముందు దేవుడు ముందు నడిచాడంట ఇశ్రాయేల్ ప్రజల ముందు. ఎందుకు నడవాల్సి వచ్చిందంటే దేవుని ప్రజలు మొరపెడుతున్నారంట, అయ్యా ఈ సిసెరా బాధ పడలేకపోతున్నామయ్యా, ఈ సిసెరా 900 ఇనుప రథాలతో మమ్మల్ని కఠినమైన బాధ పెడుతూ మమ్మల్ని దుఃఖపరుస్తున్నాడు, భయంకరమైన స్థితిలోనికి మేము వెళ్ళిపోయాం, మా కుటుంబాలు వెళ్ళిపోయాం, మా బిడ్డలు వెళ్ళిపోయాం అని చెప్పి బాధపడుతూ ఏడుస్తుంటే ప్రభు అన్నాడు, నేను నీ ముందు నడవబోతున్నాను అన్నాడు. అంతే, ముందు నడిచాడండి. చదువుగా ఇందాక 18వ వాక్యం, సిసెరా చచ్చెను, బాధ పెట్టినవాడు చచ్చెను. ఇది అక్షరార్థం కాదు, ఆత్మీయ అర్థం చేసుకుని. ఏది నిన్ను బాధ పెట్టినా, ఇంటోళ్ళైనా బయటోళ్ళైనా, ఆరోగ్యమైనా మరొకటైనా, ఆర్థిక పరిస్థితి అయినా, ఏది నిన్ను బాధ పెట్టినా దేవుడు నీ ముందర నడుస్తాడు. అవి సజీవంగా లేకుండా నిర్జీవమైపోవునుగాక, వాటికి దేవుడు ఊపిరి లేకుండా చేయనుగాక. ఇప్పటి వరకు నీ మీద లేచి 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 నిన్ను అణగదొక్కాయి, దేవుడు వాటిని అణిచివేయబోతున్నాడు. నిర్జీవముగా చచ్చిపడి ఉండేను. దేవుడు నీ ముందర నడిస్తే ఈ కార్యాలు చేస్తాడు. మరి నీవు ముందర దేవుడు నడవాలని ఆశ ఉంటే ఆ 3 స్థలాల నుంచి నువ్వు లేవాలి. ఆ 3 స్థలాల్లో నువ్వు కూర్చోవద్దు. పొరపాటున ఆ స్థలం వైపు కన్నెత్తి చూడొద్దు. ప్రభువా నా ముందు నడువయ్యా, నేను ఆ స్థలాల్లో నుంచి లేస్తాను అని ఆశ కలిగిన వారైతే ఒక్క నిమిషం తలలు వంచండి, ప్రార్థన చేసుకోబోతున్నాం. ప్రభు నీ ముందర నడిస్తే నీ ప్రతి కార్యం సఫలం అవుతుంది. ప్రభు నీ ముందర నడిస్తే ఎత్తుగా గమ్యాన్ని నువ్వు చేరబోతున్నావు. ప్రభు నీ ముందర నడిస్తే సిసెరా వంటి వారిని కూడా దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు. నిన్ను బాధ పెట్టిన సందర్భాలు ఇక మీదట నువ్వు చూడవు. నీకు దుఃఖపరిచిన సందర్భాలు ఇక మీదట నీకు దేవుడు కలగనివ్వకుండా, అవి నిన్ను అంటకుండా, ఇది జరుగునా అని నీవు అనుకుంటున్నావే, జరగదని తలంచావే, వాటిని సహితము నా దేవుడు నీ ముందర నడిచి కార్యము చేయబోతుండగా ఒక్క ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కలిసి ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఉండండి. ప్రైజ్ ది లార్డ్ జీసస్. హల్లెలూయా. దేవుడు నీ ముందు నడవబోతున్నారు. హల్లెలూయా. స్తోత్రం. నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలము నీ సన్నిలో గడుపుట కృప ఇచ్చారు, నీకు వందనాలు. ఇంతగానో నీవు నడిపించే విధానాన్ని బట్టి నీకు వందనాలు. మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనములు. ప్రత్యేకించబడిన జీవితం ఉండే నీవు మాతో కలిసి నడిచేటట్టు మా జీవితం మార్చుకుండే మీరు మా ముందు నడుస్తారని వాగ్దానం ఇచ్చారు. దాన్ని బట్టి నీకు వందనములయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. మాట్లాడి దాసను బలపరచండి. సంఘముని ఈరోజు బలపరచండి. ఈ ఉపవాస దినాలు సంఘానికి విడుదల కావట కృప దయచండి. ప్రతి కుటుంబానికి విడుదల అవట కృప దయచమని సమస్తము నీ చేత కాబోస్తున్నాం. ఆశీర్వదించి నడిపించమని ఎంతబడిన కాணிక దశభాగం అన్నీ కూడా నీ చేత కాబోస్తున్నాం. దీవించి ఆశీర్వదించి సహాయం చేసి నడిపించమని సమస్తము నీ చేత కాబోస్తున్నాం. ప్రతిఫలం కుటుంబానికి దయచమని ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన యేసునామములో చిన్నాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్. అందరికీ